హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఇండో చైనీస్ స్పైసీ డ్రాగన్ చికెన్ అయితే చేశాను. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. చికెన్ బ్రెస్ట్ని నేనైతే ఒక 400 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ బ్రెస్ట్ని ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అన్నిటినీ కట్ చేసుకోవాలి. చికెన్ బ్రెస్ట్ని అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ బ్రెస్ట్ని ముందుగా ఉప్పు నీళ్ళల్లో ఒక 20 మినిట్స్ అన్న నానబెట్టుకోవాలి. ఆ వాటర్ని తీసేసిన తర్వాత అందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూను హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు, అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక కోడిగుడ్డునైతే వేసుకుంటున్నాను. ఎగ్ని ఇలా వేయటం ఇష్టం లేకపోతే వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఎగ్ని బాగా బీట్ చేసిన తర్వాత కూడా ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు అయితే కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కకైతే ఉంచుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత అయితే డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఒక చిన్న కళాయిలోకి ఆయిల్ అయితే వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పైన క్రిస్పీగా అవుతుంది, లోపలైతే సరిగ్గా ఉడకదు. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అయితే ఉడికించుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. రెయిన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, వేడిగా ఇంట్లోనే పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, అన్నీ చాలా బాగా వేగాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా అన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఒక 10 నిమిషాలు అయితే చల్లారనివ్వాలి. చూసారు కదా, చాలా బాగా ఉడికాయి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి చికెన్ బ్రెస్ట్ని వేయించుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, ఆ ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం తురుము అన్నిటిని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదనే. అవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులోకి ఒక చిన్న కప్పు ఆనియన్స్ కూడా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి జీడిపప్పునైతే వేసుకుంటున్నాను, ఒక 10-15. అలాగే ఒక టేబుల్ స్పూను సెజ్వాన్ సాస్ అయితే వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను టమాటా సాసు, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ అయితే వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ బ్రెస్ట్ని అయితే వేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. మరి డ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోకూడదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ డ్రాగన్ చికెన్ అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, ఎంత జ్యూసీగా ఉందో, రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఏవైనా చిన్న పార్టీస్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే
గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, చూడటానికి కూడా చాలా బాగుంది. తింటే కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.